ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా వేసిన మా ఇంట్లో. ఫస్ట్ పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని అవి కట్ చేసుకొని అందులో ఉన్న ఇత్తులను తీసి పక్కకి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ గరమైనాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2, కరివేపాకు వేసుకొని మనం పక్కకి పెట్టుకున్న క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేసుకోవాలి. తర్వాత మసాలాకి పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, అది మెత్తగా మిక్స్ పట్టుకొని మసాలా క్యాప్సికమ్ వేసి ఫ్రై అయిన క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్నాక మనకు తగినంత వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇది బాగుంటుంది. క్యాప్సికమ్ నేను చేసేది చాలా తక్కువ, కానీ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా చేస్తే బాగా తింటారు కూడా మా ఇంట్లో. చాలా బాగుంటుంది. అన్ని కూరలలో మసాలా వేయడం అయితే కరెక్ట్ కాదు, కానీ వంకాయలో ఒకటి, క్యాప్సికంలో, దొండకాయల మసాలా వేసి అయితే సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్ మరి.